హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్తోని సమోసా చేసి చూపిస్తానండి. అది కూడా ఇలా షీట్స్ దొరుకుతాయండి, మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. నేను స్వీట్స్ కంపెనీది తీసుకున్నాను. దీంట్లో మనకు 25 షీట్స్ వస్తాయి. ఇలాంటిది ఒకటి తెచ్చుకొని పక్కకు పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు సమోసాలు ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈజీగా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 స్వీట్ కార్న్లు తీసుకున్నానండి. చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసి ఒక 10 to 15 minutes బాయిల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 teaspoon కారం, అలాగే 1/2 teaspoon ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సమోసాలకి స్టఫింగ్ రెడీ అయిందండి. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మైదా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సినంత వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సమోసా షీట్స్ అన్నీ తీసి బయట పెట్టుకోవాలండి. ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు మాత్రమే తీసుకోవాలి ఈ షీట్స్ అన్నీ. ఇలా నాకు మొత్తం 25 షీట్స్లో ఒక 2 వేస్ట్ అయినాయండి నాకు. ఇప్పుడు సమోసా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక్కొక్క షీట్ తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత కార్న్ఫ్లవర్ మిక్స్చర్ని అలా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సైడ్స్కి మనం మైదా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అంతా అప్లై చేయాలి. ఎందుకంటే అతుక్కుంటుందండి బాగా. ఇంతే అండి, చాలా ఈజీగా సమోసా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకోటి చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్ షేప్ వస్తుంది సమోసా. ఇంతే అండి, ఆ పేస్ట్ పెట్టేసి అప్లై చేసేస్తే సమోసా షేప్ రెడీ అయింది. ఇలా మిగతావన్నీ చేసుకోండి. మీకోసం ఇంకొకటి చేసి చూపిస్తున్నానండి.
చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. ఇలానే అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న సమోసాలని అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి. ఇప్పుడు మిగిలినవి కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఇలా ఫ్రై చేసుకొని మీకు ఇష్టమైన దాంతో సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ.